So yes, Harihara Veeramallu Part 1. The sword versus spirit. Battle for war. Yes, battle for So yes, Harihara Veeramallu Part 1, The Sword vs Spirit, Battle for Dharma. ధర్మం కోసం యుద్ధం అంటూ కూడా ఈ జర్నీని మనం చూస్తూ ఉన్నాము కంటిన్యూస్ గా. అంటే కొన్నిసార్లు రావటం లేట్ అవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా అనే ఒక పవర్ స్టార్ డైలాగ్ ఈ సినిమాకి కంప్లీట్ యాప్ట్ అవుతుంది. బికాజ్ ఎన్నిసార్లు వాయిదా పడుతూ వచ్చిందంటే చాలా వరకు కూడా సినిమాస్ రిలీజ్ అవుతుందా లేదా అన్న సందేహం కూడా నెలకొన్న సందర్భాలు ఉన్నాయి. బట్ వాటన్నిటిని కూడా తలదన్నేలా హరిహర వీరమల్లు వెరీ సూన్ మన ముందుకి వచ్చేస్తోంది థియేటర్స్ లోకి. సో 24th జూలై ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకి తాలూకా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇప్పుడు శిల్పకళా వేదికలో నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ నుంచి తిరుపతిలో అన్నారు, తర్వాత విశాఖపట్నంలో అన్నారు, అండ్ ఫైనల్లీ ఇప్పుడు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ హరిహర వీరమల్లు మరి కొద్ది క్షణాల్లోనే స్టార్ట్ కాబోతోంది. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ హరిహర వీరమల్లు చిత్రం అయితే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ముందుకి రానుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ఈ సినిమా అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండే కొద్దీ కూడా ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఈ సినిమాని మేము థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తామా అని చెప్పి. సో ఈవెంట్ అయితే భారీ ఎత్తున నిర్వహించాలని ఫస్ట్ యూనిట్ భావించింది. బట్ అంటే సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ ని ఫాలో చేయాలి కాబట్టి డెఫినెట్ గా, అండ్ వర్షం కూడా పడుతూ ఉంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకూడదని చెప్పి మొత్తం అంతా కూడా తగ్గించుకుంటూ వచ్చారు. క్రౌడ్ ని కూడా 1000 నుంచి 1500 మెంబర్స్ ని మాత్రమే లోపలికి ఎలో చేస్తూ ఉన్నారు. సో ఆ 1000-1500 పాసెస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్లి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది. సో జూలై 21 ఈ రోజున హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది. అయితే మనం చూస్తే మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరిహర వీరమల్లు చిత్రాన్ని ఏఎం రత్నం దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లుగా ఇప్పటికే సమాచారం ఉంది. అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ అండ్ చాలా మంది ప్రముఖ తారాగణమే కనిపిస్తూ ఉన్నారు. సో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో చాలా మంది డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి కూడా యాక్టర్స్ యాక్ట్ చేయడం జరిగింది. ప్రముఖ స్టార్స్ అయితే మనం ఈ సినిమా ట్రైలర్ లో కూడా చూడడం జరిగింది. సో ట్రైలర్ లో అయితే పవర్ఫుల్ డైలాగ్స్ తో పవన్ కళ్యాణ్ మెస్మరైజ్ చేశారని చెప్పొచ్చు. అంటే డిప్యూటీ సీఎం గా ఆయన పొలిటికల్ గా ఒక సైడ్ బిజీగా ఉన్నా సరే ఈ సినిమా కోసం ఎప్పటికప్పుడు అంటే ఎంత వాయిదా పడుతున్నా సరే లేదు, ఒక 2 hours అయినా ఒక డే లో స్పెండ్ చేయాలి, ఫిల్మ్ కి డేట్స్ ఇవ్వాలంటూ కూడా ఆయన ఎంతో కష్టపడి ఆబ్వియస్లీ ఇష్టపడి ఈ సినిమాని పూర్తి చేయడం జరిగింది. సో ఫస్ట్ క్రిష్ జాగర్లమూడి పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా స్టోరీని నెరేట్ చేయడం, ఒప్పించడం జరిగింది. బట్ ఫ్రీక్వెంట్ గా వాయిదా అవ్వటం, లేట్ అవ్వటం వల్ల అంటే కరోనా వైరస్, తర్వాత లాక్డౌన్, తర్వాత ఏమో పొలిటికల్ గా బిజీ అవ్వటం, ఎలక్షన్స్, తర్వాత రిజల్ట్స్, తర్వాత డిప్యూటీ సీఎం, సో ఇంత జర్నీ వల్ల లేట్ అవుతూ వచ్చింది కాబట్టి సో తర్వాత క్రిష్ జాగర్లమూడినే జ్యోతి కృష్ణ పేరుని చెప్పి ఆయన తప్పుకోవడం జరిగింది. సో జ్యోతి కృష్ణ ఈ ఫిల్మ్ ని పూర్తి చేయడం జరిగింది. క్రిష్ జాగర్లమూడి స్టార్ట్ చేసిన ఈ ఫిల్మ్ ని సో మరికొద్ది రోజుల్లోనే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే శిల్పకళా వేదికలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే బయటనే ఉండిపోవాల్సిన సిచ్యువేషన్, బికాజ్ 1000-1500 ని మాత్రమే ఎలో చేస్తున్నారు కాబట్టి పోలీస్ బందోబస్తుని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదంటూ కూడా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నిర్మాతదే, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సరే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నిర్మాతదే అంటూ కూడా పోలీస్ అనౌన్స్ చేయడం చూసాము. సో అందుకే ఎక్కడికక్కడ కూడా చాలా స్ట్రిక్ట్ గా మొత్తం పాసెస్ చూసి వాళ్ళని లోపలికి ఎలో చేయడం జరుగుతుంది. సో 1000-1500 మాత్రమే పాసెస్ ని ఇష్యూ చేసి ఆ పాసెస్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి ఎలో చేస్తున్నారు. సో మనం చూడొచ్చు మరికొద్ది క్షణాల్లోనే ఈవెంట్ స్టార్ట్ కాబోతోంది. సో హరిహర వీరమల్లు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట వినాలి అనే ఒక పాట కూడా 5 లాంగ్వేజెస్ లోనూ పాడటం జరిగింది. సో వినాలి, వీరమల్లు చెప్తే వినాలి, వీరమల్లు మాట చెప్తే వినాలి. సో అంటే ట్రైలర్ లో మనం చూస్తే ఎన్నో పవర్ఫుల్ డైలాగ్స్ అయితే మెస్మరైజింగ్ గా అనిపించాయి. ఫ్యాన్స్ అందరికీ ఏది కావాలో అది ఖచ్చితంగా ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తుంది అని అయితే
అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రొడ్యూస్డ్ బై ఏ దయాకర్ రావు అండ్ కీరవాణి మ్యూజికల్. సో చూస్తున్నాం హరిహర వీరమల్లులో ఇప్పటి వరకు ఏవైతే సాంగ్స్ రిలీజ్ అయ్యాయో ఆ సాంగ్స్ అన్ని కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి పాటే అవ్వచ్చు, తర్వాత అన్ని సాంగ్స్ కూడా ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ కూడా సూపర్ డూపర్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అండ్ మనం గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు ఆ 2 సాంగ్స్ కి. సో ఆ 2 సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన ఎక్స్పీరియన్స్ అడిగితే గణేష్ మాస్టర్ కూడా చెప్పడం జరిగింది. అంటే అంతకు ముందు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు, అంటే అప్పుడు నార్మల్ యాక్టర్ అండ్ పొలిటికల్ గా బిజీ ఉన్నారు. బట్ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, ఒక రాష్ట్రానికి ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఏదైనా డిఫరెన్స్ ఉందా పెర్ఫార్మెన్స్ లో, ఆయన చేసే దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని చెప్పి కూడా అడిగితే సో ఎటువంటి చేంజెస్ లేవు. అక్కడ ఆయన డిప్యూటీ సీఎం, ఇక్కడ సెట్స్ కి వస్తే ఆయన డెఫినెట్ గా ఒక యాక్టర్, ప్రాపర్ కంప్లీట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, యాక్టర్ అని కూడా చెప్పడం జరిగింది. సో మనం చూస్తున్నాము మరికొద్ది క్షణాల్లోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్, హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే స్టార్ట్ కాబోతోంది. సో మనం కూడా వెయిట్ చేద్దాం.